ఈరోజు మనం కొన్ని కుంచుకుపోయిన మనస్తత్వాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచమంతా గుప్పిట్లోకి వచ్చేసింది. చాలా విశాలంగా ఆలోచించగలుగుతున్నాం. మహిళలు అన్ని చోట్ల కూడా తమదంటూ ఒక స్థానాన్ని ప్రకటిస్తున్నారు, తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు అని అంటున్నా మగవాళ్ళ భావజాలాల్లోనూ లేదు అనంటే రాజకీయ కోణాల్లోనూ మహిళ పట్ల దృష్టి మురిగిపోయే ఉంది. మగవాడితో మాట్లాడితే తప్పు, మగవాడితో కూర్చుంటే తప్పు, మగవాడి బండి ఎక్కితే తప్పు. మీ దృష్టికోణంలో మహిళ బతకాలి అనే ఒక రకమైన ధోరణి పెచ్చరిల్లడం అనేది ఎలా నియంత్రించాలి? ఫస్ట్ ఈ ధోరణి రాజ్యాంగపరమైన ప్రతినిధులుగా ఉన్న పార్టీలకు సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు లేదా ఆ పార్టీకి సంబంధించిన ఒక విభాగం నుంచి వెలువడితే దాన్ని ఎలా చూడాలి మనం? మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా నీచంగా మహిళల గురించి మాట్లాడుకోవటం చూశారు. ప్రజాప్రతినిధులు మరో మహిళ గురించి నీచంగా మాట్లాడడం చూశారు. వాటిని అన్నిటినీ కవర్ చేసే మా మహిళా ప్రతినిధుల దాడికి ఇప్పుడు తెగబడుతున్నారు. అసలు మాకేంటి సంబంధం? మా విధి నిర్వహణలో భాగంగా మేము ప్రతి ఒక్కరిని కలుస్తాం. వారికి సంబంధించిన ఆలోచనలను, భావాలను, వారికి సంబంధించిన ఒక రకమైన సందేశాలను మీ దగ్గరికి మోసుకొస్తాం. అంటే ఒక మహిళా పాత్రికేయురాలు ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి వాహనాన్ని అంటే బండిని, మోటార్ సైకిల్ని ఎక్కడంలో అంత బూతు కనపడిందా మీకు? మీ ఇళ్లలో, మీ గ్రామాలలో, మీకు సంబంధించిన పరిసరాల్లో ఎవరిని కూడా నిన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాప్ చేస్తాను లేదా నేను నీకు ఈ దారిలో సహాయపడతాను అనే విషయాన్ని ఎవరికి చెప్పలేదా? రా అక్కాయ్, రా పిన్ని, రా వదిన లేదా స్నేహితురాలని పిలిచి నేను ఇక్కడ దిగబెడతాను లేరా అని చెప్పని ఏ రోజుని అనలేదా? దాంట్లో బూతు ఉందా లేకపోతే ఆత్మీయత ఉందా? మనిషి సహాయపడే గుణం ఉందా? మీ రాజకీయ వైరుధ్యాలకి మహిళలని ఒక ఆయుధంలా వాడుకోవడం అనేది, మహిళల్ని ఒక నీచమైన దృష్టికోణంలో చూపించటం అనేది మీ మనస్తత్వం ఎంత దిగజారిపోయిందో తెలియజేస్తోందిగా. మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవానికి ప్రతీకగానే తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆడపడుచులు అని అంటూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవంతో సంబోధిస్తూ వారికి సంబంధించిన ఆత్మగౌరవానికి ఆస్తిలో వాటా సమాన హక్కు ఇప్పించి స్థానాన్ని అంత ఇదిగా సమాజంలో పదిలపరిస్తే ఆ పార్టీ అభిమానులుగా, ఆ పార్టీ అనుచరులుగా మీరు చేస్తోంది ఏంటి? ఒక మహిళా పాత్రికేయురాల్ని అంత నీచంగా ఎండ ఉంది రామ్మ అని చెప్పని బండి మీద కాస్త దూరం తీసుకెళ్ళడం మీకు అంత బూతు కనిపించిందా? ఏ విధంగా ఇంకొకరి వ్యక్తిగత గౌరవాన్ని ఆ విధంగా అవమానపరిచే రీతిలో ఎలా మీరు పోస్టులు పెడతారు? ఏ రకంగా మీరు ఆ విధంగా ఆ వ్యక్తిని అవమానపరుస్తారు? మీరు కొడాలి నాని బూతులు తిట్టూ చాలా అసహ్యకరంగా ప్రవర్తించిన మాట వాస్తవం, దానిని వ్యతిరేకించాం. కానీ ఆ వ్యక్తి ఒక గౌరవంగా ఒక మహిళను తీసుకుని వెళ్తే ఆ వ్యక్తి మనస్తత్వానికి లేదా ఆ వ్యక్తి మాట్లాడిన పదజాలానికి ఈ అమ్మాయి నెగిటివ్ అయిపోయిందా? ఎందుకు అంత దిగజారిపోయిన ఆలోచనలు? ఎందుకు అంత కుంచుకుపోయిన ఆలోచన విధానం? నారా లోకేష్ గారు కానివ్వండి, నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి, నందమూరి ఫ్యామిలీ కానివ్వండి, ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ రోజున అసెంబ్లీలో అంబటి రాంబాబు కానివ్వండి, బయట వల్లభనేని వంశీ కానీ చేసిన వ్యాఖ్యలు అంత దుఃఖాన్ని కలిగించాయి కదా. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. అలాంటి వ్యక్తిని కూడా
క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. మరి మాకు కుటుంబాలు ఉండవా? మాకు మనసులు ఉండవా? మా ఆత్మగౌరవాలకు భంగం కలగదా? మాకు దుఃఖం రాదా? బయటకు వచ్చిన ఆడపిల్ల అంత చులకనా మీకు? అంటే మీకు సంబంధించినంత వరకు అవతల పార్టీ అంటే ఉక్రోషం ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఉన్న మహిళలను మీరు ఎంత నీచంగా చిత్రీకరిస్తారా? తమ సోదరికి ఇటువంటి అపవాదు నింద రాగానే కుటుంబ సభ్యులందరూ, నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వీడియో విడుదల చేశారు కదా. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కారం సంస్కృతి మనది. ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పెళ్ళాలు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉన్న మహిళల్ని ఇటువంటి వాటిలో లాగొద్దు, తీసుకురావద్దు అని కదా బాలకృష్ణ గారు చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పారు కదా. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? అది అధికార పక్షమా ప్రతిపక్షమా మాకు సంబంధం లేదు. వార్తలను కవర్ చేసి మీకు అందించడము, ఆ సమాచారాన్ని మీకు అందించడమే మా బాధ్యత. మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. వస్తోందే పీడికెడు మహిళా పాత్రికేయులు రంగంలోకి. వాళ్ళను కూడా బతకనివ్వరా మీరు? వాళ్ళను కూడా ఆత్మగౌరవంతో గౌరవంతో బతకనివ్వరా మీరు? ఏమి బుద్ధులయ్యా మీవి? ఆయా పార్టీలు ఎవరైనా కానీ సోషల్ మీడియా అనేది మీకు ఒక కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా దొరికింది. ఇక దానిని మీ ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయా లేవా అనే అవగాహన మీకు లేదు. మరి ప్రభుత్వాలు ఏమన్నా ఈ విషయం పైన నియంత్రణ పాటించి నియంత్రణని ఏర్పాటు చేసి ఆ విధంగా చర్యలు తీసుకుంటారా అని అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే కదా ఈ వ్యవహారాలని చేసి తగలాడుతుంది. ఇటువంటి నీచపు వ్యవహారాలకి పాల్పడుతోంది. ఏ విధంగా ఎవరికి చెప్పాలి? ఏది ఏమైనా కూడా మా మహిళా పాత్రికేయులు వేరే విభాగాలకు చెందిన వారై ఉండొచ్చు, లేదా వేరే వేరే సంస్థలకు సంబంధించిన వారై ఉండొచ్చు, భావ వైరుధ్యాలు ఉండవచ్చు, లేదా పాలసీ విభేదాలు ఉండొచ్చు మాకు. కానీ మేమందరం కూడా ఒకటే. మేము మహిళా పాత్రికేయులు అందరం కూడా ఒకటే. మాలో ఏ ఒక్కరికి ఆత్మగౌరవ భంగం కలిగినా మేము సహించాం. హసీనాకి మేమందరం కూడా మద్దతుగా నిలుస్తున్నాం. హసీనా అనే కాదు, ఆఖరికి మొన్న మధ్య రోజాకి సంబంధించిన ఒక వ్యక్తిగతమైన వీడియోని పెట్టి చాలా అసహ్యంగా మాట్లాడారు. అసలు ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడకి సంబంధించిన కార్యకలాపాలలోనో లేదు అని అంటే ఆవిడకి సంబంధించిన మంత్రిగా ఆవిడ విఫలమైన అంశాలను తీసి విమర్శించడంలో ఒక అర్థం ఉంది. ఆమె వ్యక్తిగత జీవితానికి, వ్యక్తిగత జీవితంలో ఆవిడకి సంబంధించిన సమయాన్ని, ప్రైవసీని తీసుకొచ్చి వీధిలో పెట్టడం అనేది ఏ విధమైన గౌరవప్రదమైన చర్యలు మీవి? అసలు మిమ్మల్ని ఏ పార్టీ అయినా కూడా, మహిళలను కించపరిచే ఏ పార్టీనైనా కూడా క్షేత్రస్థాయిలో సామాన్య మహిళలు ఏ విధంగా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? మీ ఇంటి మహిళలేమో గౌరవప్రదమైన వాళ్ళు అంటే ఇంకా మిగతా అందరూ కూడా వట్టిపోయేనట్ట మీ దృష్టిలో? ఎటువంటి స్పందన ఉండదా మీ నుంచి? తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. అధికార పక్షం పార్టీ వారు కూడా తమ సోషల్ మీడియా వారిని కానివ్వండి, తమకు సంబంధించిన అనునాయులను కానివ్వండి, తమ మంత్రుల నోరు కానివ్వండి కట్టడి చేయడం అనేది ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఎలక్షన్స్ దగ్గరలోకి వస్తున్నాయి. మీకు సంబంధించిన సమాచారాన్ని తీసుకువెళ్లాల్సింది మేమే. కాస్త విచక్షణతో, వివేకంతో మెలగండి. రాజ్యాంగపరమైన హక్కులని, రాజ్యాంగపరమైన విలువలని కాపాడిన వాడే నిజమైన ప్రజాప్రతినిధి, నాయకుడు అవుతాడు. నిజమైన నాయకులుగా మసులుకుంటారని ఆశిస్తూ నమస్కారం.